విదేశాలకు వెళ్లి యాజమాన్యాలకు చిక్కుకున్న వలస కార్మికులకు అండగా ఉంటామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భరోసా కల్పించారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, నందిగాం, ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన దాదాపు 30 మంది వలస కార్మికులు సౌదీ వెళ్లి చిక్కుకున్న విషయం తెలిసిందే. 2 నెలలు పనిచేసిన సంబంధిత యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడం, గత 4 రోజులుగా తిండి లేకపోవడంతో వారంతా అల్లాడిపోయారు. బాధిత కుటుంబాల ద్వారా సమస్యను తెలుసుకున్న ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఆయన బాధిత కార్మికులతో సోమవారం మాట్లాడారు. అందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేలా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను కలిసి ఒప్పిస్తానని ప్రకటించారు. అలాగే భారత ఎంబసీ కార్యాలయానికి సమస్యను చేరవేసి ఆహారం, ఇతర ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. దీంతో ఎంతో ఉపశమనం లభించిందని బాధితులు హర్షం వ్యక్తం చేశారు.